అలాగే ఈ రోజున రెండవ పాఠం కింద రాజైన సొలొమోను గురించి కని విని ఎరుగని విషయాలు. రాజైన సొలొమోను రాజు గురించి కని విని ఎరుగని విషయాలు అనే అంశం గురించి కొద్దిసేపు మనం మాట్లాడుకుందామండి. మరి బైబిల్లో గనక మనం చూసుకుంటే ఒక భక్తి విషయంలో కానివ్వండి, అలాగే జ్ఞాన విషయంలో కానివ్వండి, అలాగే ఒక ఆస్తి ఐశ్వర్య విషయంలో కానివ్వండి, సొలొమోనుకి సాటి అయిన వారు మరొకరు లేరండి. అలాంటి వాడు సొలొమోను. ఈయన యొక్క జ్ఞానం అనేది ఎలాంటిదంటే, మనకి చాలా చర్చిల్లో కూడా సండే స్కూల్ అనే పేరు మీద ఈ సొలొమోను రాజు గురించి, ఆయనకి జ్ఞానాన్ని గురించి కానీ, అలాగే పిల్లల పుస్తకాల్లో కూడా ఈ యొక్క రాజైన సొలొమోను గారి గురించి ఉంటుందండి. అంటే ఆయనకి జ్ఞానం గురించి. ఈయన మరి ఎలాంటి జ్ఞానం అంటే, ఒక రోజున ఆయన వద్దకు ఇద్దరు వేసులు వచ్చి ఒక తగువుని తీర్చడానికి ఆ యొక్క ఇద్దరు వేసులు కూడా రాజైన సొలొమోను గారి దగ్గరికి రావడం అనేది జరిగింది. ఆ ఇద్దరు వేసుల్లో ఒక తల్లికి పుట్టిన బిడ్డ, ఇతను నా బిడ్డని ఒక తల్లి చెప్తూ ఉంటే, కన్న తల్లి చెప్తూ ఉంటే, మరొక ఆమె కూడా బిడ్డను కనింది. కానీ ఆమె నిద్రలో ఆ యొక్క పిల్లవాడి మీద లేదా పాప మీద పడడం వల్ల పిల్లవాడు చనిపోవడం అనేది జరిగింది. చనిపోయిన తర్వాత చచ్చిపోయిన బిడ్డని మార్చేసి బ్రతుకున్న బిడ్డని ఈమె తెచ్చుకోవడం కూడా జరిగింది. తెల్లవారు చూస్తే నిజమైన తల్లి యొక్క బిడ్డ చనిపోయి ఉండటం కూడా జరిగిద్దండి. కాబట్టి మరి ఈ బిడ్డ నాది అంటే కాదు నాదని వీళ్ళిద్దరి మధ్య కూడా, ఇద్దరు వేసుల మధ్య కూడా వాదన అనేది జరిగిద్దండి. జరిగినప్పుడు దీనికి తీర్పు ఇవ్వాలి. రాజైన సొలొమోను గారి దగ్గరికి ఈ యొక్క ఇద్దరు వేసులు కూడా రావడం అనేది జరిగింది. మరి అంటే వీళ్ళిద్దరిలో నిజమైన ఆ యొక్క పిల్లవాడికి నిజమైన తల్లి ఎవరు అనేది తేలాలి. మరి ఈజీ అండి తీర్పు ఇవ్వడం, చాలా చాలా కష్టం. ఇప్పుడు ఈజీయేనా? ఇప్పుడు ఈజీయే. ఎందువల్లంటే ఇప్పుడైతే మామూలుగా కన్న బిడ్డ ఎవరు అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇష్టం. తండ్రి యొక్క డిఎన్ఏ, కొడుకు యొక్క డిఎన్ఏ టెస్ట్ చేస్తాం అనుకోండి, బ్లడ్ టెస్ట్ చేసినా కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. మరి ఆనాటి కాలంలో ఇలాంటివేమీ లేవు కదండి. ఇలాంటివేమీ కూడా లేవు. ఇప్పుడులాగా డిఎన్ఏ టెస్టులు కానీ, బ్లడ్ టెస్టులు కానీ ఆనాటి కాలంలో లేవండి. వారు అయినప్పటికీ కూడా సొలొమోను గారు ఏం చెప్తారా అని ప్రపంచం మొత్తం, అంటే ఆనాటి కాలంలో ఉన్న వాళ్ళంతా కూడా మరి ఈ విధంగా ఒక సమస్యను వచ్చింది, దీన్ని మన రాజైన సొలొమోను గారు ఎలా తీరుస్తారు అనేది మనం కూడా చూద్దామని చాలామంది జనం కూడా రావడం కూడా జరిగిద్దండి. జరిగినప్పుడు ఈయన ఇద్దరు వాదనలు కూడా వింటారు. ఇద్దరి వాదనలు విన్న తర్వాత ఒక భటుడిని పిలిపించి ఒక కత్తిని తీసుకొచ్చి ఈ యొక్క పిల్లవాడిని 2 ముక్కల కింద నరికి చెరొక మొక్కని ఆ తల్లికిమ్మని చెప్పడం అనేది జరిగిద్దండి. అప్పుడు నిజమైన తల్లి ఏముంటది? అయ్యా వద్దయ్యా, నా పిల్లవాడిని అలా చేయొద్దు, చంపొద్దు, ఆ బిడ్డని ఆమెకి ఇచ్చేమని చెప్పడం కూడా జరిగిద్దండి. అప్పుడు వెంటనే సొలొమోను నిజమైన తల్లి ఈమె, ఆ పిల్లవాడిని ఆమెకి ఇచ్చామని చెప్పడం కూడా జరిగిద్దండి. ఏంటి ఇక్కడ ప్రూఫ్ ఏంటి? ప్రపంచం అడుగుతుందండి. అంటే తల్లి అని ఈయన ఎలా చెప్పాడు, ఈమె నిజమైన తల్లిని ఆయన ఎలా తీర్పిచ్చారు అంటే దానికి ప్రూఫ్ ఏంటి అని అడిగితే, ప్రూఫ్ ఏంటండి? తల్లి యొక్క గుణమే ప్రూఫ్ అండి. ఏ తల్లి కూడా తన యొక్క బిడ్డ చంపుకోవాలని కోరుకోదు. తన బిడ్డ ఎక్కడున్నా కూడా క్షేమంగా ఉండాలని
కోరుకుంటుంది. మరొక ఆమె ఏం చెప్తుంది? ఆ బిడ్డ నాకు కాకుండా దానికి కాకుండా 2 ముక్కల కింద చేసి చెరొక భాగాన్ని ఇచ్చేమని వేరొక ఆమె అంటుందండి. నిజమైన తల్లి అయితే ఆ విధంగా అనదు. కాబట్టి ఈ విధంగా నా యొక్క బిడ్డ ఎక్కడున్నా పర్వాలేదు, అతను క్షేమంగా ఉంటే చాలు అని కోరుకొని ఈమె నిజమైన తల్లి అని తీర్పిచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా చూసిన జనాంగం మొత్తం కూడా నిజంగా ఈయన చాలా జ్ఞానవంతుడు అని అందరూ కూడా ఈ జ్ఞానాన్ని గురించి చెప్పుకోవడం అనేది జరిగిందండి. కాబట్టి ఇక్కడ సొలొమోను గారు చాలా జ్ఞానవంతుడు, అలాగే జ్ఞానంతో పాటు మంచి భక్తిపరుడు, అలాగే మంచి ఆస్తిపరుడు కూడా అండి. బైబిల్ మొత్తంలో చూస్తే ఈయన మరి రాజుల గ్రంథంలో సొలొమోను గారి గురించి ఉంటుందండి. ఈయనకున్న జ్ఞానం కానీ, ఆస్తి విషయంలో కానీ, భక్తి విషయంలో గాను ఈయనకు సరిలేరు నీకెవరు అన్నట్టుగా ఈయన ఉంటారండి. చూసుకుంటే మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం అండి. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనం. అతడు 3000 సామెతలు. అతనంటే సొలొమోను గారు ఎన్ని సామెతలు చెప్పారండి? 3000 సామెతలు చెప్పారండి. మరి 3000 సామెతలు మన సామెతల గ్రంథంలో ఉన్నాయండి? లేవు. సామెతల గ్రంథంలో మొత్తం అన్ని కూడా 850 సామెతలు ఉంటాయండి. ఏనండి? 850. అంటే మిగిలిన 2150 ఏమయ్యాయి? మిగిలిన 2150 గురించి రాయలేదండి. ఉదాహరణకి ఇప్పుడు ఒక టీచర్ ఒక స్టూడెంట్కి ముందు స్టార్టింగ్లో అన్నీ చెప్పిన ఎగ్జామ్ టైంలో ఏం చెప్పిందంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ మన లేకన కెమిస్ట్రీలో బోర్స్ థియరీ చదువుకో, క్వాంటమ్ నెంబర్స్ చదువుకో, కంపల్సరీ వచ్చేస్తాయి. ఇలా కొన్ని ఇంపార్టెన్స్ క్వశ్చన్లు అనేవి చెప్పడం అనేది జరిగిద్దండి. అలాగే ఇక్కడ దేవుడు కూడా ఏంటంటే మనకు ఏమైతే ఇంపార్టెంటో, ఏమైతే బాగా అవసరమో అలాంటివి బైబిల్లో వ్రాయించడం అనేది జరిగిందండి. 3000 సామెతలు చెప్పారు. అలాగే కీర్తనలు కూడా ఎన్ని చెప్పారండి? 1005 కీర్తనలు. 1005 కీర్తనలు. మనకి కీర్తనల గ్రంథం ఉంది కదండి, అందులో ఎన్ని కీర్తనలు ఉంటాయి? అది ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 150 అధ్యాయాలు. 150 అధ్యాయాల్లో సొలొమోను గారు రాసిన కీర్తనలు ఎన్ని అంటే ఏంటండి? కేవలం 2 కీర్తనలు అండి. మిగిలిన 1003 దేవుడు ఇందులో వ్రాయించలేదండి. మనకి ఏమైతే అవసరమో, ఏమైతే మనకు ఇంపార్టెంటో అవే రాయించడం అనేది జరిగిందండి. కాబట్టి ఈ యొక్క కీర్తనలు కానీ, సామెతలు కానీ ఈయన రాశారంటే ఈయన నిజంగా మంచి జ్ఞానవంతుడు అయితేనే ఇలాంటి విషయాలు అనేవి రాయించగలరు. కాబట్టి దీన్ని బట్టి సొలొమోను గారు చాలా జ్ఞానవంతుడు అనే విషయం తెలుస్తుందండి. అంతే కదండి? సొలొమోను రాజు చాలా జ్ఞానవంతుడు. ఇంకా చూసుకుంటే కేవలం జ్ఞానవంతుడు ఒకటేనా? ఇతనికి ఒక క్వాలిఫికేషన్ చూస్తే ఇంకా మంచి ఆస్తిపరుడు కూడా అండి. బాగా ఆస్తిపరుడు. ఆయన ఆస్తులు మరి ఎంతో మనం చూస్తే మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనం. మరియు రాజైన సొలొమోను పాన పాత్రలు చాలండి, పాన పాత్రలు బంగారమై ఉండెను. పాన పాత్రలు, పానం అంటే తాగడం అండి. అంటే ఇంటి దగ్గర ఉపయోగించే, ఇప్పుడు మనం వాటర్ తాగడానికి ఏం ఉపయోగిస్తాం? అయితే గ్లాస్ కానీ లోటా కానీ ఇలా ఉపయోగిస్తూ ఉంటాం. సొలొమోను గారి కాలంలో అతడు ఉపయోగించిన పాన పాత్రలు అంటే వాటర్ తాగే గ్లాసు లేదా ద్రాక్షారసం తాగే గ్లాసు కూడా అన్నీ కూడా బంగారమయం, బంగారు పాత్రలు. మన ఇంట్లో ఎవరి దగ్గరైనా బంగారు గ్లాసులు ఉన్నాయండి? బంగారు గ్లాసులు
కనీసం బంగారం కాదు కదా, వెండి గ్లాసులు కూడా లేవండి. అసలు వెండి గ్లాస్ కానీ వెండి పళ్ళెంలో కానీ ఉంటే చాలా ఘనంగా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారండి. ఇలాంటివి ఏమీ కూడా లేవు. పోనీ రాగి గ్లాసులు ఉన్నాయండి, బంగారం లేవు, వెండి గ్లాసులు లేవు, రాగి గ్లాసులు ఏమి ఉన్నాయంటే అవి కూడా కష్టం అండి. ఒకప్పుడు కొద్దిగా రాగి కాగులని, రాగి గ్లాసులని, రాగి చెంబులని ఇలాంటివనేవి మన పూర్వీకులు వాడేవాళ్ళు. కానీ ఇప్పటి కాలంలో ఇలాంటివి ఏమి కూడా ఎక్కువగా వాడటం లేదండి. మరి ఏం వాడుతున్నారు? ఇంటిలో ఎక్కువగా కొద్దిగా చవకగా తక్కువ రేట్లో వచ్చే గ్లాసులు ఏంటంటే స్టీలు. ఇప్పుడు ఏదైనా స్టీల్ గ్లాసులు కూడా ఏంటంటే మన ఇంట్లో మాత్రం ఉపయోగిస్తామండి, మన ఇంట్లో మాత్రం ఉపయోగిస్తాం. లేదు ఒక 1000 మందికి భోజనాలు పెట్టాలంటే స్టీల్ గ్లాసులతో ఉపయోగిస్తామండి. ఇదివరకైతే ఈ యొక్క స్టీల్ గ్లాసులు ఇవన్నీ కూడా మనకి అతికిచ్చేవాళ్ళు అండి. షామియానాలో గ్లాసులు అతికిచ్చేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా చైర్లు, బల్లలు ఎలా అయితే అతికిస్తున్నారో ఒకప్పుడు గ్లాసులు కూడా అతికిచ్చేవాళ్ళు. కానీ అవి కూడా లేవండి, కేవలం ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారండి. అసలు సొలొమోను గారి కాలంలో వెండి అనేది ఎన్నికకే రాలేదంటండి. వెండి అనేది అసలు వెండి కనబడితే వీటిని ఇలా తీసేయండి అని చెప్పేటట్టుగా అసలు వెండి అనేది ఎన్నికకు రాలేదంటే అసలు లెక్కలోనే లేదని. కాబట్టి మరి సొలొమోను గారు దీన్ని బట్టి చూస్తే మంచి ఆస్తిపరుడని అర్థమవుతుందండి. ఆస్తిపరుడు, జ్ఞానవంతుడు. ఇంకా అసలు ఇతని ఆస్తి ఇంకా అసలు ఎంత అనేది మనం కొలవకలమంటే 1 రాజుల గ్రంథము 10వ అధ్యాయము 14 వచనమండి. 1 రాజుల గ్రంథము ఏటేటా సొలొమోను గారికి వచ్చే బంగారము 1332 మణుగుల ఎత్తు. అంటే ఎంత అండి? అంటే ఎంత మనకి ఈ లెక్క తెలియదు. 1300 మణుగులు 32 మణుగులు ఎత్తు అంటే మనకి తెలియదు. అంటే సుమారుగా 18,125 కేజీలండి. ఎంతందండి? 18,125 కేజీలండి. గ్రాములు కదండి. మన ఇంట్లో ఉంటే మన గ్రాములు ఉంటుంది, కాసులు ఉంటుంది మహా అయితే 4-5 కాసులు 10 కాసులు. కానీ ఇక్కడ 18,125 కేజీలు ఏటేటా. ఇప్పుడు నేను చెప్పింది 1 ఇయర్కి అండి, ఒక సంవత్సరానికి. ఇప్పుడు సొలొమోను గారు ఎంతకాలం పరిపాలించారు? 40 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఉంటే కొడితే 40 × 18,125 కొట్టండి. 40 × 18,125 కొడితే 7,25,000 కేజీల బంగారం. 7,25,000 కేజీల బంగారం. దీన్ని మళ్ళీ ఒక కాసు కానీ గ్రామ్ కానీ రేటుతో మళ్ళీ మనం కొడితే, క్యాలిక్యులేటర్లో కొడితే ఆన్సర్ రాదండి, ఈ అని వస్తుంది. చివరిలో ఏమని వస్తుంది? ఈ అంటే ఏంటి అర్థం? ఇక దాన్ని మనం నీ మెదడుకు అందదు, నువ్వు దాన్ని కనుక్కోలేవు. ఆ లెక్క అనేది నీకు తెలియదు, ఆ లెక్క అనేది తెలియదని అర్థం అండి. కాబట్టి పోయిన వారం కూడా మనం ఏం నేర్చుకున్నామంటే ప్రపంచ ధనవంతుడు ఒక అతను ఉన్నాడు, ప్రపంచ కోటీశ్వరుడు ఒక అతను ఉన్నాడని చెప్పాం. ఎవరండి? ఎలాన్ మస్క్. అతను ప్రపంచ కోటీశ్వరుడు, ప్రపంచ ధనవంతుడి కింద మనం చెప్పామండి. అలాగే రెండవ ధనవంతుడు ఇప్పుడు అమెజాన్ కంపెనీ ఉంది కదండి, అమెజాన్. ఆ అమెజాన్లో మనకి దొరకనేమంటూ ఉండవండి. ప్రతిదీ ఫుడ్ ఐటమ్ కానీ లేకపోతే ఇంట్లో ఉండే ఐటమ్స్ కానీ, చివరికి పేడ పడకలు కూడా అమ్ముతారండి. అంటే ఆ విధంగా అంటే దొరకనదంటూ ఏమి ఉండదండి మ్యాక్సిమం. ఇప్పుడు మామూలుగా మన ఫ్లిప్కార్ట్లో మనం ఆర్డర్ ఇస్తే మ్యాక్సిమం అన్నీ వచ్చేస్తాయండి, మనకు కావాల్సినవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఎలాన్ మస్క్ కానీ అలాగే అమెజాన్ కంపెనీ అధినేత కానీ వీళ్ళంతా కూడా సొలొమోను గారి దగ్గర పనివాడుగా కూడా పనికిరారండి. అంటే
వీళ్ళ ఆస్తికి ఆయన ఆస్తికి కంపేర్ చేస్తే అసలు వీళ్ళు లెక్కలో లేనివాళ్ళు అండి. లెక్కలో లేనివాళ్ళు అంటే అంతటి ఆస్తి ఎవరికి ఉందండి? సొలొమోను గారికి ఉందండి. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే సొలొమోను గారు మంచి జ్ఞానవంతుడు, అలాగే మంచి ఆస్తిలో కూడా అతనికి సాటి అయిన వారు మరొకరు లేరు. ఆస్తిపరుడు, జ్ఞానవంతుడు. ఇంకొక క్వాలిఫికేషన్ ఉందండి అసలైంది, ఆ తర్వాత వస్తుందండి. ఇంకోటి ఏంటంటే మంచి భక్తిపరుడు అండి. మంచి భక్తిపరుడు. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం అండి. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడింది. చాలండి. ఇక్కడ మందిరము కట్టు దినమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడిన అంటే ఇప్పుడు మందిరం కట్టేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక గోడ కట్టాలండి, లేదా ఒక షెడ్ వేయాలి. గోడ కట్టేటప్పుడు ఇలా గోడ కడుతున్నా మధ్యలో ఒక పిల్లర్ రూట్ అడ్డు వచ్చింది, దానికి ఎంత హోల్ ఉంది, ఆ హోల్ మనం పోడ్చాలంటే జనరల్గా ఏం చేస్తారండి? ఒక ఇటుక రాయిని రజనీకాంత్ లెవెల్ ఇటుక రాయిని పైకి లేపి టాపీతో కొట్టి ఆ యొక్క ప్లేస్లో ఎంత అయితే పట్టిద్దో అంత అరేంజ్ చేసి గోడను కట్టడం జరిగిద్ది. ఇక్కడ ఈ వచనంలో చూసుకుంటే ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో, మరి గోడ కట్టేటప్పుడు చిన్న హోల్ ఉంది, పెద్ద రాయి ఉంది. మరి ముందుగా అంటే దానికి సరిపడే సైజులోనే ముందుగానే సిద్ధపరచుకుని తీసుకొచ్చి వచ్చేవాళ్ళండి. మరి ఎంత కష్టం అండి. ఇప్పుడు ఏదన్నా మనం షెడ్ వేస్తాం, ఇక్కడ షెడ్ వేసినప్పుడు కొద్ది పెద్ద మొక్క వచ్చింది, రేకులు పెద్ద రేకు వచ్చింది అనుకోండి, మరి ఆయన కోటేశ్వర గారు పెద్ద రేకు వచ్చింది మళ్ళీ ఏలూరు తీసుకెళ్లి కట్ చేసి తీసుకురావాలని ఏలూరు పట్టుకెళ్తారా? ఏలూరు పట్టుకెళ్ళరు. మన దగ్గరే ఏదన్నా మిషన్ ఉంటే కోసేసి మనకి ఎంత సైజు కావాలో ఆ విధంగా అంత సైజు పెట్టేసి మనం సెట్ చేసేస్తాం. కానీ ఇక్కడ ఈయన మందిరం కట్టేటప్పుడు దేవుని యందు ఎంత భక్తి కలిగిన వాడంటే అక్కడ ఏమాత్రం మనం అంతకుముందు చెప్పుకున్నాం, మందిరం కట్టే ఆ యొక్క మందిరం కట్టే స్థలం దగ్గర సుత్తి గొడ్డలి సౌండ్ ఏమాత్రం రాకుండా కట్టారండి. అంటే ముందుగా అంటే ఏ సైజు కావాలో ఆ సైజు ముందుగానే సిద్ధపరిచి, అంటే నా తండ్రి అయిన దేవునికి మందిరం కడుతున్నాను కాబట్టి ఆయనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని ముందుగా అన్ని ఏర్పాట్లు చేసుకుని అప్పుడు మందిరం కట్టడం అనేది జరిగిందండి. అలాగే ఇక్కడ ఈ మందిరం కట్టేటప్పుడు ఉదాహరణకి మన ఇంటి పక్కన ఎవరైనా ఇల్లు కడుతున్నారు అనుకోండి, మనం ఏం ఆలోచిస్తామంటే వాళ్ళ ఇల్లు ఎప్పుడు కంప్లీట్ అయిపోద్దా అని చూస్తూ ఉంటాం. అంతే కదండి, ఎప్పుడు కంప్లీట్ అయిద్దా అని. ఎందువల్ల ఆ లారీలు పద్దాకు వస్తున్నాయి, ట్రాక్టర్లు పద్దాకు వస్తున్నాయి, తిరుగుతున్నాయి, సౌండ్, ఈరోజు స్లాప్ అంట, మొత్తం సౌండే మనకి రోజు మొత్తం, మనకి ఈరోజు నిద్ర ఉండదు అని ఎప్పుడు అయిపోద్దని చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ సొలొమోను గారు మందిరం కట్టేటప్పుడు మాత్రం ఎలాంటి శబ్దము కూడా రాకుండా కట్టారంటే నిజంగా దేవుడు అంటే భక్తి ఉండబట్టే ఈ విధంగా ఈయన చేయడం కూడా జరిగిందండి. మరి ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటే మరి దేవుడు అంటే భక్తి ఉండబట్టే కదండి. ఎంతకాలం కట్టారంటే మందిరాన్ని? 7 సంవత్సరాలు కట్టడం కూడా జరిగింది. ఎంతమంది కట్టారండి? ఎంతమంది కట్టారు? 1,53,600 కూలీలు పనిచేశారండి. ఎంతకాలం పనిచేశారు? 7 సంవత్సరాలు పనిచేశారు. అంటే ఎంత కూలి ఇచ్చుంటారు? లెక్క ఉండదండి. 7 సంవత్సరాల కాలము ఒక్కొక్కరికి 1,53,600 కూలీలు పనిచేశారంటే వాళ్ళకి ఇవ్వాలి అంటే కూలి ఇవ్వాలంటే ఈయన దగ్గర ఎంత ఉంటే వాళ్ళకి ఇస్తాడండి. కాబట్టి దేవుడు అంటే
ఎంతో భక్తి ఉంది కాబట్టి దేవుని కోసం ఎలా అయినా సరే మందిరం కట్టాలి అని ఒక బంగారు దేవాలయాన్ని కూడా కట్టడం అనేది జరిగిద్దండి. నిజంగా ఆ యొక్క పని అనేది చాలా చాలా గొప్పదండి, చాలా చాలా గొప్పది. మన ఇంట్లో బాగా ఇష్టపడే వ్యక్తి నిద్రపోతూ ఉన్నాడు అనుకోండి, రెస్ట్ తీసుకుని నిద్రపోతున్నప్పుడు తల్లి చెప్పి, అరే వర్ష, డాడీ నిద్రపోతున్నారు, సైలెంట్గా ఉండాలి అని చెప్తారండి. అంటే ఎలాంటి నిశ్శబ్దం కూడా రాకుండా, ఒకవేళ పని చేసుకున్నా అడుగులో అడుగేసుకుంటూ డోర్ సౌండ్ రాకుండా స్లోగా లోనికి వెళ్ళటం లేదా బయటికి రావడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం. కానీ మరి ఎంతమంది కూలీలు పనిచేస్తూ ఉన్నా వాళ్ళకి ఎలాంటి ఆట ఇచ్చుంటారు? కొంతమంది హాస్పిటల్ అంటారు కదండి, మాట్లాడుతూనే ఉంటారు. కానీ మరి ఎంతమంది కూలీలు ఉన్నా కూడా నిశ్శబ్దంగా చేశారంటే ఆ యొక్క పని నిజంగా ఆయన చేయించడం కూడా చాలా గ్రేట్ అని మనం చెప్పుకోవాలండి. మరి ఇలాంటి సొలొమోన్ని సాతాను మోసం చేసిందండి. ఇలాంటి సొలొమోన్ని సాతాను పడగొట్టింది. మరి ఇంతటి భక్తిపరుడు, జ్ఞానవంతుడు, ఆస్తులు కూడా ఐశ్వర్యవంతుడు, ఇలాంటి వాడినే మరి సాతాను పడగొట్టిందంటే మనం ఎంత చెప్పండి? మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈయన స్టార్టింగ్లో ఈయనే సువార్త చెప్తాడండి. మంచి భక్తిపరుడు కదండి, అందరికి కూడా ఈయనే సువార్త అనేది చెప్తాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము రెండవ దినవృత్తాంతాలు 2వ అధ్యాయము 5వ వచనం. 2వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయము 5వ వచనం. నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును, మా దేవుడు. మిగిలిన వాళ్ళకి చెప్తున్నారండి సొలొమోను గారు, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు కనుక ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరము కట్టించుటకు చాలిన వాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరము కట్టించుటకైనను చాలండి, నేను ఏ పాత్రపు వాడను, ధూపం వేయుటకై నేను ఆయనకు ధూపం వేయుటకై నేను ఆయనకు మందిరము కట్టదలిచి ఉన్నాను అని ఇక్కడ సొలొమోను గారు దేవుడి గురించి గొప్పగా మిగిలిన వాళ్ళకి చెప్తూ ఉంటారండి. నిజంగా నా దేవుడు, మా దేవుడు చాలా గొప్పవాడు, ఆయనకు మందిరం కట్టడానికి కూడా నేను ఏ పాటి వాడను, కేవలం ధూపం వేయడానికే నేను మందిరం అనేది కట్టాను. కానీ ఆయన మహాకాశాలు కూడా పట్టజాలని వాడు అని తన యొక్క దేవుని గురించి మిగిలిన వాళ్ళకి సువార్త, అంటే దేవుని గురించి చెబుతూ ఉన్నారండి. అంటే ఈ విషయాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే సొలొమోను గారు మంచి భక్తిపరుడు, దేవుడు అంటే చాలా చాలా భయభక్తులు కలిగిన వాడు. మరి ఇలాంటి భయభక్తులు కలిగిన వాడు, మంచి జ్ఞానవంతుడు ఎలా తప్పిపోయాడండి? అంటే సాతాను ఎలాంటి వారినైనా పడగొట్టగలదా? అంతటి సమర్థుడా అంటే సమర్థుడని మనం చెప్పొచ్చండి. 29 ఏళ్ల వరకు కూడా సొలొమోను గారు మిస్టర్ పర్ఫెక్ట్ అండి. 29 ఏళ్ల వరకు కూడా సొలొమోను గారు మిస్టర్ పర్ఫెక్ట్. 18 ఏళ్లకు ఆయనకు వివాహం అనేది జరిగింది. వివాహం జరిగేటప్పుడు కూడా ఈయన ఎవరిని చేసుకుంటాడండి? సొలొమోను గారు మంచి అందమైన వాడేనా? సొలొమోను ఇప్పుడు దావీదు అందమైన వాడే, అలాగే సొలొమోను కూడా అందమైన వాడే. కానీ సొలొమోను చేసుకున్న భార్య కారు నలుపు. మీకు ఎలా తెలుసు అంటే చూడండి, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. తర్వాత
సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను చాలండి. ఎవరిని చేసుకున్నాడండి? ఐగుప్తు రాజైన ఫరో కుమార్తె. అంటే ఐగుప్తీయులు అంటే ఇందులో ఆఫ్రికా, ఈజిప్ట్, ఆఫ్రికా వాళ్ళు కూడా కలుస్తారండి. ఆఫ్రికా వాళ్ళు ఎలా ఉంటారండి? చాలా మంది మ్యాక్సిమం అందరు అలాగే ఉంటారండి. అలా అంటే ఇక్కడ ఈయన పెళ్లి చేసుకునేటప్పుడు కలర్ గురించి కూడా పట్టించుకోలేదండి. అంటే దేవుడి మీద భయభక్తులు కలిగిన వాడు కాబట్టి అప్పటి వరకు ఆయన బాగానే ఉన్నాడు కాబట్టి చేసుకున్నాడు. కలర్ గురించి కూడా ఏమీ కూడా పట్టించుకోవాలి. కానీ ఈ రోజున కంపల్సరీ ఎవరైనా వివాహం చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలంటే 3 Cలు ఫాలో అవుతారండి. CCC 3 Cలు ఫాలో అవుతారు. ఫస్ట్ సి ఏంటంటే ఏంటో చెప్పండి? కలర్. అంటే పెళ్లి కొడుకు నల్లవాడుగా ఉన్న ఎవరు కావాలి? మంచి కలర్ ఉన్న అమ్మాయే కావాలి. ఒక సి. ఇంకో సి చెప్పండి? క్యాస్ట్. కంపల్సరీ ఏం చూస్తారంటే క్యాస్ట్ అనేది ఉండాలండి. ఒక చోట ఏదో పేపర్లో అంతకుముందు ఒకసారి జరిగిందండి. ఏంటంటే ఒక ఆమెకి HIV ఉందండి. వాళ్ళు కూడా ఆ యొక్క HIV ఉన్న ఆమెకి పెళ్లి చేయడానికి వాళ్ళ కులస్తుల్లో HIV ఉన్నవాడు కావాలండి. ఇది ఎలా ఉంటుందండి? అంటే కనీసం రోగం వచ్చినప్పుడు కూడా ఏం చూస్తున్నారు? క్యాస్ట్లు చూస్తున్నారండి. క్యాస్ట్, ఇంకోటి కలరు, ఇంకో సి ఏంటండి? క్యాష్ అంటే కట్నం. కంపల్సరీ ఏముండాలండి? కట్నం. ఈ 3 కూడా సాటిస్ఫై అయితేనే పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సొలొమోను గారు పరమగీతంలో కూడా తన యొక్క జీవితం, ఇక్కడ పరమగీతంలో మనం 2 రకాలుగా మనం అర్థం చేసుకోవాలండి. ఒకటి క్రీస్తుకి, సంఘానికి. అలాగే సొలొమోను గారు తన పర్సనల్గా కూడా రాసినట్టుగా కూడా మనకి అర్థమవుతుందండి. కాబట్టి ఇక్కడ ప్రారంభంలో అంత యథార్థంగా బ్రతికాడు. తర్వాత సాతాను సొలొమోన్ని పడగొడుతుందండి. మందు తాగొద్దని ఆయనే చెప్పాడు. చివరి దశలో ఆయనే మందు తాగుతాడండి. జారస్త్రీ ఇంటికి వెళ్ళకూడదన్నాడు. చివరికి ఆయనే జారస్త్రీ దగ్గరికి వెళ్ళడం అనేది చేశాడు. మరి ఎప్పుడు పడిపోయి ఉండొచ్చు? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, మంచి జ్ఞానము, మంచి తీర్పులు ఇస్తాడు. ఎవరికి అసాధ్యమైన తీర్పులు కూడా ఆయనే ఇచ్చాడు. మంచి జ్ఞానవంతుడు. అలాగే దేవుడు అంటే భక్తి ఉంది కాబట్టి దేవుని కోసం ఒక దేవాలయాన్ని కూడా కట్టాలనుకున్నాడు. మరి దేవుని మీద ఎంతో భక్తి ఉంది కాబట్టి ఆ యొక్క మందిరం కట్టేటప్పుడు కూడా ఎలాంటి సౌండ్ కూడా లేకుండా నిశ్శబ్ద వాతావరణంలో మందిరం అనేది కట్టడం అనేది జరిగింది. మరి ఇన్ని చేసిన సొలొమోను గారు ఎప్పుడు తప్పిపోయి ఉండొచ్చు? అంటే ఇప్పుడు మందిరం కట్టిన తర్వాత మనం కూడా ఏదైనా ఒక ఇల్లు అనేది కట్టినప్పుడు గృహ ప్రవేశం ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకొని మొత్తం అంతా కూడా పని అయిపోయిన తర్వాత గృహ ప్రవేశం అని చెప్పి మనకి తెలిసిన బంధువుల్ని కొంతమందిని ఇన్వైట్ చేస్తామండి, పిలుస్తాం బంధువుల్ని. అలాగే ఈయన కూడా మందిరం కట్టిన తర్వాత ఆయన కాలం మరి కొంతమంది రాజులు ఉంటారు కదండి. సొలొమోను గారు కాకుండా కొంతమంది రాజులు, సామంత రాజులు వీళ్ళు ఉంటారు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సొలొమోను గారు ఇన్వైట్ చేయడం, మా దేవుడు చాలా గొప్పవాడు, ఆయన మా దేవునికి మరి యెరూషలేములో మందిరం కూడా కట్టడం జరిగింది అన్నప్పుడు మరి వాళ్ళ రాజుల దగ్గరికి వెళ్ళి పలానా రోజున మరి ఈ యొక్క మందిరం ఓపెనింగ్ ఇలా ఇన్వైట్ చేయడానికి వెళ్తారు కదండి. ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనమే మన ఇంటి గృహప్రవేశం గురించి వేరే వాళ్ళ బంధువుల్ని పిలవడానికి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మర్యాదలు కూడా చేస్తారు కదా. ఎంత ఎండను పడి వచ్చినా మనకున్న సాంప్రదాయం ఏంటంటే టీ తాగుతారండి అంటారు. ఎంత ఎండలో వచ్చినా ఏమని అడుగుతారు? అది కామన్గా మనకి అది అలా అలవాటు అయిపోయిందండి. టీ తాగుతారా లేదా కాఫీ తాగుతారా? అలాగే మరి సొలొమోను గారు కూడా ఇలా మందిరం కట్టినప్పుడు ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు మరి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అప్పుడు ఉన్న కాలంలో మరి ద్రాక్షారసం, టీలు కాఫీలు కాదు కదండి,
ద్రాక్షారసం మరి తాగుతారన్నప్పుడు మామూలుగా మరి వచ్చినప్పుడు వాళ్ళు కూడా మర్యాద చేయాలి కాబట్టి రాజుగారు, మరి రాజుగారు డైరెక్ట్గా ఎవరు కదా, వాళ్ళ కూతురు ఎవరో ఒకళ్ళు తీసుకొస్తారు. క్యాట్ వాక్ చేసుకుంటూ వాళ్ళ కూతురు వచ్చినప్పుడు ఈ యొక్క సొలొమోను గారు ఆమెను చూడటం, మరి పడిపోవడం, ఈ విధంగా చేయడం ద్వారా మొత్తం మీద అంటే ఉండదండి. మొత్తం కూడా బైబిల్లో కామాతురత కలవాడై అంటే చూసిన వెంటనే ఈమెను నా భార్య కింద చేసుకోవాలి అని మొత్తం మీద తూరు దేశపు రాజులు కానివ్వండి, అతని కాలంలో ఉన్న సామంత రాజులు కానివ్వండి, మొత్తం మీద ఈయన ఆ విధంగా వెళ్ళిన వాళ్ళ దగ్గర కూడా అందరిని కూడా రాజు యొక్క కుమార్తెను చేసుకోవడం, మొత్తం మీద ఈయన అలా చేసి మొత్తం మీద ఎంతమందిని చేసుకున్నారంటే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 2-3 వచ్చినారండి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 2-3 వచ్చినారు. చదవండి. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది చాలండి 300 మంది ఉపపత్నులు కలిగిరి. ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ కూతుర్ని నచ్చింది చేసుకున్నాడు. తర్వాత ఇంకో రాజు దగ్గరికి వెళ్ళాడు పిలవడానికి. వాళ్ళ రాజు కూతురు కూడా మంచి ఐబ్రోస్ అయి చేయించుకొని ఇంకా నీట్గా కనబడింది, మళ్ళీ ఆమెను చేసుకోవడం. ఈ విధంగా మొత్తం మీద 700 రాజకుమార్తెలైన భార్యలను. అంటే రాజకుమార్తెలు అంటే ఈయన రాజు దగ్గరికి వెళ్లకుండా రాజకుమార్తెలు చేసుకుంటాడండి, వాళ్ళ అనుమతి లేకుండా. కాబట్టి ఈయన కూడా మంచి గొప్పవాడు, మంచి ఆస్తిపరుడు కాబట్టి వాళ్ళు కూడా కంపల్సరీ ఇస్తారు. ఈ విధంగా మొత్తం మీద ఎంతమంది చేసుకున్నారంటే 700 + 3 మొత్తం 1000 మందిని చేసుకోవడం అనేది జరిగిందండి. ఇప్పుడు తర్వాత అతని భార్యలు అతని యొక్క హృదయమును తిప్పివేసరి. మనకు ఒక డౌట్ వస్తుందండి, మరి సొలొమోను గారు 1000 మందిని చేసుకున్నారు కదా, వాళ్ళ పేర్లు ఎలా గుర్తుపెట్టుకుని ఉండొచ్చు? 1000 మంది పేర్లు గుర్తుపెట్టుకోవడానికి కష్టమేనండి. 1000 మంది భార్యలు గుర్తుపెట్టుకోవడం అంటే చాలా చాలా కష్టము. ఒక్కొక్క భార్య దగ్గర ఒకరోజు ఉన్న మళ్ళీ తిరిగి మొదటి భార్య దగ్గర రావాలంటే, ఇప్పుడు ఒక మొదటి భార్య కాడి నుంచి 1000వ భార్య దగ్గరికి వెళ్ళాలంటే ఎంతకాలం పట్టిద్దండి? 3 ఏండ్లు, 365 అంటే ఇంచుమించుగా 3 ఏళ్ళు, దగ్గర 3 ఏళ్ళు. అంటే ఈయన మళ్ళీ రెండోసారి మూడోసారి వచ్చేటప్పటికి తల నెరిసిపోయేది భార్యలకి. మూడోసారి వచ్చేటప్పటికి వాళ్ళకి చేతికర్ర అవసరమయ్యేది. అంటే ఇప్పుడు వయసు పెరిగే కొద్ది ఏమైందండి, అంతే కదా, అందం తగ్గిపోతే వీళ్ళు కూడా ముసలి వాళ్ళు అయిపోతూ ఉంటారు. ఇక 4వసారి సొలొమోను వచ్చేటప్పటికి ఇక వీళ్ళు ఇంకా వస్తాడు నారాజు అని ఎదురు చూస్తూ ఉండేటట్టుగా అంతకాలం పట్టేదండి ఒక్కొక్క భార్య దగ్గరికి రావాలంటే. కాబట్టి నిజంగా ఎంతటి జ్ఞానవంతుడైన సొలొమోను తప్పిపోయారంటే నిజంగా ఈయన చేసిన ఈ యొక్క చేసుకున్న భార్యలండి. నిజంగా భార్యలు ఇతని యొక్క చివరి దశలో సొలొమోను గారితో ఫుట్బాల్ ఆడుకున్నారండి. ఒక మాటలో చెప్పాలంటే, సొలొమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు రా అయితే వచ్చి నా దేవత దగ్గర సాగిలపడు, మళ్ళీ నీవు నన్ను ప్రేమిస్తున్నావు ఇంకొక భార్య అడిగితే మళ్ళీ నా యొక్క దేవతకి బలి అర్పించంటే మళ్ళీ సొలొమోను వచ్చి, అంటే భార్యల చేతిలో కీలుబొమ్మ అయిపోయాడండి. కాబట్టి ప్రతి భార్య కూడా ఇతన్ని అంటే అంతకుముందు ఏ చేత్తో అయితే దేవునికి ధూపం వేశాడో అదే చేత్తో ఇప్పుడు అదే దేవతకి ధూపాలేయడం చేస్తున్నాడండి. ఏ చేత్తో అయితే మరి ద్రాక్షారసం
తాగవద్దని ఈయన సామెతలు కీర్తనలు రాశారు కదండి. అదే చేత్తో ఇప్పుడు ఏం చేస్తారండి? ద్రాక్షారసం తాగుతున్నాడు. అలాగే మరి ఏ చేత్తో అయితే దేవుణ్ణి పూజించాడో అదే చేత్తో ఓకేనా భార్యలకి, అన్య స్త్రీలకి తాళిబుట్టు అనేది కడుతున్నారండి. ఈ విధంగా సొలొమోను గారు చివరిలో ఆయనకు జీవితం మొత్తం దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ మీరేసాడండి. దేవుడు చెప్పిన ఆజ్ఞలు మొదటిది ఏంటండి? ఈ దేవుడు తప్ప, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్తే అది మీరేసాడండి. అది మీరు అసలైంది అదే కదండి. అదే ఆయన మెరడం అనేది జరిగిందండి. కాబట్టి మద్యపానం తాగొద్దని, జార స్త్రీ దగ్గరికి వెళ్ళకూడదని ఎన్నెన్నో విషయాలు చెప్పిన సొలొమోను గారు చివరికి ఆయన చెప్పిన, ఆయన రాసిన మొత్తం కూడా మీరేశారండి. మీరేశారు. ఒక కుటుంబం అనేది నాశనం అవ్వాలంటే ఆ కుటుంబంలో భర్తకి 2 హ్యాబిట్లు ఉంటే చాలండి. 2 బ్యాడ్ హ్యాబిట్స్, తాగుడు, అమ్మాయి పిచ్చి. ఈ 2 ఉంటే ఆ యొక్క కుటుంబం మొత్తం సర్వనాశనం అనేది అయిపోతుందండి. కాబట్టి సాతాను ఇక్కడ ఎలా మోసం చేసిందంటే, నువ్వన్నీ చెయ్యి, మందు తాగుతావా, ఎంజాయ్ చెయ్యి, ఆస్తి కావాలా, ఎంజాయ్ చెయ్యి, అమ్మాయి కావాలా, ఎంజాయ్ చెయ్యి, నీ దేవుడు మాత్రం మొక్కొద్దు. అలా మోసం చేసిందండి. నీ దేవుడు మాత్రం మొక్కొద్దని. చివరికి ఇంకా ఈయన ఏం చేశారంటే, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. నా మనసు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశం కింద తాము బ్రతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్ష రసము చేత సంతోషపరుచుకుందని. ఇక్కడ అంటే ఈయనకు చివరికి ఈయన జీవితం ఎలా అయిపోయిందంటే, మందు లేనిదే ముద్ద దిగదు అన్నట్టుగా అయిపోయిందండి. ఎలా అయిపోయిందండి? మందు లేనిదే ముద్ద దిగదు. చివరికి మందు ఫ్యాక్టరీలే పెట్టేశారండి. ఫ్యాక్టరీలు అంటే ద్రాక్ష తోటలు ఈయనే నాటించడం కూడా జరిగిందండి. ఇల్లు కట్టించుకో అంటే ఆయన విలాసవంతంగా ఉండటానికి, ఆయన ఆనందంగా ఉండటానికి ఆయనకు ఇంకా చేయిందంటూ లేదండి. ఏ విధంగా అయితే నేను విలాసవంతంగా హ్యాపీగా ఉండగలను అంటే అతను ఆనందంగా ఉండటానికి చేయనదండి వేరే ఏమీ లేదు. మొత్తం అన్ని కూడా మ్యాక్సిమం అన్ని కూడా చేశారండి. కాబట్టి ఈ విధంగా సాతాను కూడా ఏంటంటే, మనిషికి ఏ రకమైన బిస్కెట్ కావాలో ఆ రకమైన బిస్కెట్ వేస్తాడు సాతాను. నువ్వు బంగారానికి పడిపోతావా, బంగారు ఆశ చూపెట్టింది. నువ్వు అమ్మాయికి పడిపోతావా, అమ్మాయికి ఆశ చూపెట్టింది. లేదు నువ్వు చీరలకు పడిపోతావా, చీరల ఆశ చూపెట్టిద్దంట. నువ్వు బాగా పేరు ప్రఖ్యాతులకి పడిపోతావా అంటే పేరు ప్రఖ్యాతులు కావాలని అందులోనే మునిగిపోయేలాగా చేస్తుందండి. కాబట్టి సాతాను మనుషులు ఏ విధంగా అంటే ఎవరిలో ఎలాంటి బలహీనత ఉందో దానికి తెలుసండి. ఆ బలహీనత పట్టుకొని మనిషిని పడగొట్టాలని చూస్తుందండి. కాబట్టి సాతాను విషయంలో మనము ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పోయిన వారం మనం చెప్పుకున్నాం, దురాత్మలు వెతుకు స్థలము ఏది? దురాత్మలు వెతికే స్థలం ఏదండి? మన యొక్క దేహం. అంటే దురాత్మలు ఎక్కడ ఉంటాయి? అది వెతికే స్థలం, విశ్రాంతి దొరికే స్థలం అంటే వాక్యం లేని, నీరు లేని చోట్ల వెతుకుచుండనని పోయిన వారం మనం నేర్చుకున్నాం. అంటే ఏ హృదయంలో అయితే వాక్యం అనేది ఉండదో ఆ హృదయంలో అది ఉండాలి, తిష్ట వేసుకుని ఉండాలని చూస్తూ ఉంటుందండి. కాబట్టి
మనం సాతాన్ని ఎదిరించాలంటే కేవలం ఒక ఆదివారం మాత్రమే మనము దేవుని వాక్యాన్ని విన్నా లేదా చదివితే సాతాను ఎదిరించే బలం అనేది మనకు రాదండి. కాబట్టి సాతాన్ని మనం ఎదిరించాలంటే కంపల్సరీ ప్రతిదినము దేవుని వాక్యం వినడం కానీ, చదవడం కానీ, లేదా చెప్పడం కానీ, ఏదో ఒకటి ఎంతో కొంత సమయం అనేది మనం చేస్తూ ఉంటేనే తప్ప సాతాను ఎదిరించే శక్తి అనేది మనకు రాదండి. కాబట్టి సాతాను కూడా ఏమనకూడదంటే, మనం ఒక మాట చెప్తూ ఉంటామండి, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటాం. ఏనుగు కుంభస్థలం అంటే ఏనుగు కాలు మీద ఇలా కొట్టండి మాట అంటదా, ఒక అడిగేసి తొక్కేద్దండి. ఏనుగు మాట వినాలంటే మావటివాడు ఏనుగు ఎక్కువ కుంభస్థలం మీద కొడతాడండి. కుంభస్థలం తల మీద, కుంభస్థలం అంటే తల మీద ఒక పాట ఉండదండి, అక్కడ కొడితేనే అది మాట అనేది వినిద్దండి. సాతాను కూడా ఏంటంటే మనకి కుంభస్థలం లాంటి, అంటే ఎక్కడైతే ఏ విషయంలో అయితే మనం పడగొట్టాలో, ఏ విషయంలో అయితే మనం పడిపోతామో ఆ విషయం మీద మనకు ఆశ చూపెట్టి మనం పడిపోయేలాగా చేస్తుందండి. కాబట్టి దేవుని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. సాతాను కూడా మనం ఎలా చూస్తుంటే చాలా హీనంగా చూస్తుంది. బిస్కెట్ కూడా చేతికి ఇవ్వకుండా అట్లా పడేసి వీడు వంగి తీసుకునేలాగా సాతాను అనేది చేస్తాడు. అంటే ఆ విధంగా, అంటే దానికి బానిస అవ్వాలి అన్నట్టుగా అది చూస్తుందండి. కాబట్టి దేవుని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి రాజైన సొలొమోను గారి గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. కని విని ఎరుగని విషయాలు బైబిల్లోనే మనం నేర్చుకున్నాం. మంచి జ్ఞానవంతుడు, మంచి భక్తిపరుడు, మంచి ఐశ్వర్యవంతుడు, ఇలాంటి వాడిని మరి సాతాను పడగొట్టిందంటే సాతాను చాలా తెలివైనది. కాబట్టి మనము దేవుని ఎడల సాతాను యొక్క కుయుక్తులకి పడిపోకుండా ఉండాలంటే మనం కూడా ఎలా ఉండాలంటే, మనలో దేవుని వాక్యం అనేది ఉంటే మనము సాతాను వేసే కుయుక్తుల్లో, కుతంత్రాల్లో మనం పడిపోకుండా మన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకునే వారిగా ఉంటామండి. కాబట్టి ఆ విధంగా మనం కూడా ఈ మాటలు విన్న మనం కూడా ఎలా ఉండాలంటే చివరి వరకు కూడా మన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకునే విధంగా మనం ఉండాలండి. మన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకునే వారిగా మనం ఉండాలి. కాబట్టి ఆ విధంగా మనమంతా కూడా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ పరలోకమున మా తండ్రి, ఇప్పటి వరకు కూడా సొలొమోను గారి గురించి కని విని ఎరుగని విషయాలు అనే అంశం కొద్దిసేపు నీ యొక్క పిల్లలకి కొన్ని మాటలు చెప్పాను తండ్రి. చెప్పిన వాక్య ప్రకారంగా మేము జీవించడానికి, ఆ వాక్యాన్ని విని వాటి ప్రకారం మేము నడుచుకునే వారిగా, మా యొక్క జీవితాన్ని సరిచూసుకునే వారిగా ఉండటానికి సహాయం దయచేయమని, విన్న వాక్యాన్ని అనేక మంది చెప్పే బిడ్డలుగా ఉండటానికి కూడా సహాయం దయచేయమని, అలాగే సాతాను యొక్క కుయుక్తుల్లో, కుతంత్రాలు మేము పడిపోకుండా మా యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకునే వారిగా మేము ఉండటానికి సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందాలని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అంటే పాఠాలు చెప్పేవాళ్ళు ఇక్కడ నుంచి చిన్న పేపర్ మీద పేరు, ఆ వారం చెప్పిన 5 రెఫరెన్స్లు రాసి నాకు వాట్సాప్ చేస్తే నేను యూట్యూబ్ షార్ట్లో పెడతాను. ఎంతకాలమైనా పాఠాలు అక్కడే మన మధ్యలో రాజేష్ రెండో పాటలు నేను వివరిస్తాను. అందరూ శ్రద్ధగా వినాలి.